ఆర్టీసీ రిటర్న్ సార్ చూపిస్తుంది చూడండి అన్న సార్ ఒకసారి సార్ ఓకే సార్ అందరికీ ధన్యవాదాలు. సూపర్ 6 సూపర్ 8 అనే కార్యక్రమంలో గడిచిన 3 ఏళ్ల క్రితం మనం ఏదైతే హామీలు ఇచ్చామో అన్ని హామీలు నెరవేర్చుకుంటూ మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాము. ఇప్పుడు నర్సాపేట పట్టణంలో 11వ వార్డు, ఇది తెలుగుదేశం పార్టీకి గుండెకాయ వంటిది. మొన్న కూడా దాదాపు మెజార్టీ రావడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళినప్పుడు కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఏదైనా అనుకోని కారణాల వల్ల ఏదైనా ఎర్రర్ వల్ల హామీలు కానీ నెరవేర్చకపోతే మా పార్టీ నాయకులు కార్యకర్తలు అండగా ఉండి హామీని నెరవేర్చడానికి పూర్తిగా ప్రయత్నం చేయడానికి ప్రతి గడప గడపకి మేము వెళ్తా ఉన్నాం. అదేవిధంగా నర్సాపేట మున్సిపాలిటీకి రేపు ఎలక్షన్ పెట్టబోతున్నారు కాబట్టి మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి. తప్పనిసరిగా 38 వార్డులు మనం గెలిపించుకున్న బాధ్యత మరి ఇక్కడున్న పార్టీ నాయకులు, ఉమ్మడి కుటుంబ నాయకులు తీసుకోవాలని బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, గడిచిన మీ ప్రభుత్వంలో మా అందరి చేత ఏ విధంగా నామినేషన్ వేయనిచ్చారో మీరు, అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము కూడా మీరు చేసినట్టు చేస్తాం. నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తాం. ఆ రోజు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ విధంగా కూడా మళ్ళీ తిరిగి మీ సరైన బుద్ధి చెప్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాము. ఒకటే మేము హెచ్చరించేది, ఈ ఉమ్మడి కూటమి ద్వారా పరిపాలన ఎంతో బాగుంది, మంచి ప్రభుత్వం. మీ కనీసం నామినేషన్ వేయడానికి కూడా అర్హత లేని వ్యక్తులు మీరు. ఇదే మీకు హెచ్చరిస్తున్నాము. నమస్కారానికి ప్రతి నమస్కారం తెలియజేస్తాము. సరైన రీతిలో మీకు బుద్ధి చెప్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తూ ఉన్నాను.